గురువుగారు ముఖ్యంగా ఈ శ్రావణ మాస వ్రతాలనే కాదు, ఇంతకుముందు వాళ్ళ పెద్దవాళ్ళు కొన్ని వ్రతాలు పాటించి ఉండొచ్చు. ఆ తర్వాత తరం వాళ్ళు అది చేయకపోవడం, పాటించకపోవడానికి అడ్డంకులు పడడం, అలా అలా ఆ వ్రతాన్ని మర్చిపోతారు. దానివల్ల ఏమైనా సమస్యలు తలెత్తొచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మ. వెనకటి నుంచి ఆచరిస్తున్నది ఏది కూడాను మర్చిపోకూడదు. వాటిని వదిలిపెట్టకూడదు. తద్వారా ఏంటంటే భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవుతాం. తద్వారా చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, ఏవో ఒకటి తలెత్తుతూ ఉంటాయి. అలా కాదు అని చెప్పేసి కనుక మనం తెలుసుకొని వాటిని చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా దూరం అయ్యి మళ్ళా మనం భగవత్ అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాం. అలా పెద్దవాళ్ళు చేసిందే మనం చెయ్యాలి. వారు ఏ పూజలు చేశారో, ఏ దానాలు చేశారో అవి కూడా మన పెద్దవారు అంటే ధర్మం ఏం చెప్పిందో అది మనం నడుచుకుంటూ ఉండాల్సిందే. ధర్మంలో వారు చేసిన పూజలన్నీ మనం చేయవలసిందే. ఆచారంగా వస్తూ ఉన్నవి. చెయ్యకపోతే కొంత ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. భగవత అనుగ్రహానికి దూరం అవుతాం. భగవంతుడేం శపించడు. అనుగ్రహం కాస్త తగ్గుతుంది. అదే మనకు శాపంగా మారుతుంది. అంతే. అంటే కొందరు అంటూ ఉంటారు, అంటే అప్పుడు ఉన్నప్పుడు ఏవో అడ్డంకులొచ్చాయి. అలా అలా అడ్డంకులు వాటి వచ్చాయి. గురించి అడ్డంకులు అట్లనే ఉంటాయా? తగ్గిపోతాయి కదా! అవునా కదా? హ్మ్. నేను నీ దగ్గరికి వస్తున్నాను. నాకు ట్రాఫిక్ అనే అడ్డంకం వచ్చింది. దాన్ని అధిగమించి నీ దగ్గరికి వచ్చాను. స్టూడియోలో కూర్చున్నాను. దాటుకొని వచ్చానా లేదా? అసలు అడ్డంకులే రాకుండా ఉండాలంటే దారులు ఎతుక్కున్నాం. మెట్రో ట్రాఫిక్ నుంచి బయటపడటం మెట్రో దారి ఎతికాను నేను. ఎట్లనైనా నీ దగ్గరికి వచ్చాను. ఎక్కడో పాతాళంలో అడ్డంకులు ఉన్నాయి, పైన ఆకాశంలో నేనున్నా. అడ్డంకుల్ని దాటుకునే దారిని వెతుక్కున్నానా లేదా? మెట్రో అనే దారి ప్రతి దానికి ఉంటుందమ్మా. దాన్ని మనం తెలుసుకోక, దాన్ని ఆలోచించక చేయట్లేదు. అంతే. గురుగారు ముఖ్యంగా వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలు చేపడుతూ ఉంటారు మహిళలు. ఉపవాసాలు, జపాలు ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటారా? ఉపవాసము అంటే అసలు అర్థము భగవంతుడికి దగ్గరగా ఉండడము అని అర్థం. ఉప అంటే దగ్గర, వాసము అంటే ఉండడం, దగ్గరగా ఉండడం, భగవంతుడికి దగ్గరలో ఉండడం. దగ్గరలో ఉండడం అంటే కూర్చోవడం కాదు. భగవద్ ధ్యానం చేస్తూ భగవంతుడికి సంబంధించినటువంటి పారాయణాలు చేసుకుంటూ, జపము చేసుకుంటూ ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉండడం అవుతుంది. దాన్ని రాను రాను ఉపవాసానికి తిండి బంద్ చేయడం కింద లెక్క వేశారు. అయితే ఇది ఒక రకంగా కూడా మంచిదే. భోజనం నియమాలు పాటిస్తూ ఉండడం కూడా మంచిదే. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఉపవాసం ఉండాలి, అందులో సందేహం లేదు. లౌకిక ఉపవాసం భగవంతుడికి ధ్యానం చేసుకోవడం అవన్నీ తప్పదు. దాన్ని తీసేస్తే ఉపవాసం, భోజనం మానేయడం ఉపవాసం కింద లెక్కేద్దాం. అలా ఉండాల్సిందే. ఎందుకు అంటే ఆహార నియంత్రణ కనుక లేకపోతే ఇబ్బంది కలుగుతుంది శరీరానికి. కాబట్టి ఆహార నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ఉపవాసం కూడా ఎలా చేయాలి అంటే ఉదాహరణకు మనము శుక్రవారం ఉంటున్నాము. శుక్రవారం నియమాలు పాటిస్తూ ఉండాలి. శుక్రవారం అమ్మవారికి పూజ చేయాలి అనుకున్నాం, ఉపవాసం ఉండాలి అనుకున్నాం. పొద్దున్నే లేవడం, చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇల్లాలు కూడా స్నానం చేసి మంచిగా తను స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని భగవంతుడి దగ్గర పాత నిర్మాల్యం అంటే పాత పూలు ఏమన్నా ఉంటే తీసి కొత్త పూలు అలంకరణ చేసుకొని చక్కగా దీపారాధన అగరబత్తులు వెలిగించి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరము, సహస్రనామం, కరావలంబ స్తోత్రం ఏదో వారికి వచ్చింది అమ్మవారిది చదివి పండ్లు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చుకొని చేస్తాం. తంబూలాలు ఇచ్చి మొత్తం చేసుకుంటాం. ఇక్కడ ఆ పండ్లను మాత్రమే వారు స్వీకరించాలి. మనం ఉపవాసం అంటే మనం చేసే పని ఏంటంటే పొద్దున్నే ఇంత టిఫిన్ తింటాం పూజ అయిపోగానే, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి మళ్ళీ టిఫిన్ తింటాం. ఈరోజు ఉపవాసం ఉన్నా అని చెప్తాం. ఉదయం టిఫిన్ తిన్నావు, మధ్యాహ్నం భోజనం చేసావు, రాత్రి టిఫిన్ చేసావు. నీ కడుపుకి ఎక్కడ నువ్వు ఉపవాసం ఉన్నట్టు? కొందరు అయితే అసలు ఏమీ తినకుండానే ఉంటారండి. కటిక ఉపవాసం కూడా ఉండకూడదు మళ్ళీ. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పొద్దున్నే భగవంతుడికి పూజలో నివేదించినటువంటి పనులను మధ్యాహ్నం తినేసి
రాత్రికి మళ్ళా స్నానం చేసి సాయంత్రం సంధ్యా సమయంలో 5:30 ఆ సమయంలో స్నానం చేసి భగవద్ దీపారాధన చేసి మళ్ళీ భగవంతుడికి సంబంధించినవి చదువుకొని కాస్త చీకటి పడుతున్న సమయం కల్లా నువ్వు భోజనం తయారు చేసుకొని ఆ భోజనం భగవంతుడికి నివేదన చేసి అది తినాలి. ఇది ఉపవాసం యొక్క నియమం. మరి ఇందులో షుగర్ పేషెంట్లు ఉంటారు. ఖచ్చితముగా టాబ్లెట్ వెయ్యాలి. బీపీ, షుగరు, ఇంకేదైనా అనారోగ్య సమస్య ఉండి టాబ్లెట్ వెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు కాస్త టిఫిన్ ఏదైనా తినవచ్చు. పూజ అయిపోగానే ఇంత తినొచ్చు. త్వరగా చేసుకొని పూజని ఇంత తిని టాబ్లెట్ వేసుకొని ఉండొచ్చు, తప్పు లేదు. కానీ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఉదయం టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి టిఫిన్ చేస్తే అది భగవంతుడికి ఉపవాసం ఉన్నట్టు కాదు అసలు. ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించాలి. అంటే మితాహారాన్ని స్వీకరిస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. కొందరంటే కటిక ఉపవాసం ఉంటారు. అంటే ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే రేపు మార్నింగ్ ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఏమీ తినకుండా ఉంటారు. తాగితే మంచినీళ్ళు ఏమైనా తాగుతారేమో, అలా కూడా చేయకూడదనంటారా? అంత కఠినమైనటువంటి ఉపవాసము చేయకూడదు. లోపల ఆత్మారాముణ్ణి ఇబ్బంది పెడుతూ ఉండకూడదు. ఆహారాన్ని నీకు ఆకలైతే కొద్దిగే తినాలి తప్ప కడుపు నిండా కూడా తినకూడదు. ఆ ఆకలిని చంపేంత మాత్రమే మనం తినాలి తప్ప అతిగా తినకూడదు.